గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గారు. మార్నింగ్ న్యూస్ లో నాతో పాటు లైవ్ లో ఉన్నారు. మీరు కోర్టుకు ఎప్పుడు పోతురు? ఇప్పుడు కాదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లనే అక్రమంగా గెలిచింది అనేది ఒక చర్చ ఆంధ్రజ్యోతిలో కథనం. ఇప్పుడు సిరిసిల్లలో కూడా ఒక సర్వర్ రూమ్ పెట్టిరనే ఆరోపణలు వచ్చినాయి. ఫోన్ ట్యాపింగ్ లో దాదాపుగా అందరూ ఇరికినట్టే కనిపిస్తా ఉంది. కానీ మరి ఒకవేళ ఇందిరాగాంధీకి అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మీరు కోర్టుకు పోతే కేటీ రామారావు సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని చెప్పి ఆంధ్రజ్యోతి కథనాన్ని బట్టి నాకు అర్థమవుతా ఉంది. మీరు వకీలు కూడా, ఇది ఎంతవరకు నిజం? తప్పకుండా 100% ఎందుకంటే అక్రమాలకు పాల్పడితే ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ లోనే ఎనీ అక్రమాలకు, అవినీతి అక్రమాలకు పాడినప్పుడు డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. అందులో డెఫినెట్ గా ఇప్పుడు నేను ఇచ్చిన ఎంక్వైరీ ఏదైతే అన్నో నెట్వర్క్ ప్రాబ్లం కాబట్టి పాత్రధారి సూత్రధారి అనేట ఉన్నట్టు సిరిసిల్ల గడ్డ మీద వారం మోపించినట్టే అతనికి రాజకీయ ప్రత్యర్థి నేనే. కాబట్టి మీరు కూడా అనేక సార్లు పేపర్లలో కానీ చూసినప్పుడు ఆయన ఆడియో రిలీజ్ కూడా చూసిన మీరు, నేను ఓడిపోతున్నా అనకూడదు అని చెప్పిన ఆడియో రిలీజ్ కూడా మీరు చూసిన మీరే వేసిండు. దాన్ని వేసిన తర్వాత ఏ విధంగా సిచ్యువేషన్ మలుచుకోండి అనేది మనకు అందరు కూడా అర్థమైపోయింది. టౌన్ లో కానీ అంతటి కానీ తనకున్న మంది మార్బలాన్ని, తనకున్న అంగబలాన్ని, అర్ధబలాన్ని, అదే మాదిరిగా అధికార బలాన్ని అన్నిటి కూడా ఉపయోగించుకొని ఈ విధంగా బయటపడ్డారు అనేది మా దగ్గర వినబడుతున్న కథనం. టౌన్ లో జనం కూడా అనుకుంటారు. ఇప్పుడు అది మీకు లీగల్ నోటీస్ పంపిస్తాడగానే పంపించే ఉంది. చట్టంలోనే గుండె పని తీసుకుపోతూ చట్టానికి ఏమైనా ఉంటే ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేయకూడదనే అహంకారాన్ని ఇంకా వాళ్ళు మర్చిపోకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాల వల్ల ఇష్టారాజ్యంగా రచుకున్నారు. ఇలా నేను ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎంక్వైరీ చేయండి, నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పాను నేను. ఎందుకంటే దానికి ఉన్న సర్కమాన్సెసెస్, చుట్టూ కూడా ఉన్న సర్కమాన్సెసెస్ దానికి బలపరుస్తున్నాయి. దీన్ని నాతోని అనేక మంది మాట్లాడినప్పుడు కూడా అనేక మంది భయపడ్డారు. ఇవాళ మాట్లాడిన వాళ్ళు రేపు పొద్దున మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. అన్న మీతో మాట్లాడిన ప్రతి మాట తెలిసినట్టుంది, మాకు కేటీఆర్ గారు పిలిపించి మాట్లాడుకున్నారు, దాని దగ్గర ఉన్న వేరే స్థానిక నాయకులు పిలిచి మమ్మల్ని మాట్లాడి బెదిరించారు. కాబట్టి మేము ఫోన్ లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా చెప్పారు నాతో. ఎందుకంటే కొందరికి 9 సంవత్సరాలతో ఏగిన తర్వాత వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి కానీ వారికి జరిగిన అనుభవంతో వాళ్ళు దూరం ఉండాలని ప్రయత్నం చేస్తారు కదా. చేస్తున్న సందర్భంలో నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రాకుండా భయపెట్టించి భయప్రాంతాలకు గురి చేసి మమ్మల్ని ఫోన్లు ట్యాప్ చేస్తుంటే ఏమైనా అనుమానం నాకుందని వాళ్ళే చెప్పారు నాకు. కాబట్టి ఈ పరిస్థితులలో తప్పకుండా నా ఫోన్ ట్యాపింగ్ అయితే అనేది నాకు ఒక బలమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి, నేను ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి అప్లికేషన్ ఇస్తున్నా. ఇస్తే అప్పుడే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఉనుకున్నట్టు ఇలా ఇన్వెస్టిగేషనే కాలేదు. పిల్ల పుట్టక ముందే పిల్ల పుట్ట అంటే ఆయన నిజంగా కూడా భయపడతాడు. నిజంగానే చేసిండు కాబట్టి భయపడుతున్నట్టున్నాడు. ఎందుకంటే ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు, మేము 3-4 చేసి ఉంటామని చెప్పి. ఆ 3-4 నేను ఉండొచ్చు కదా. ముఖ్యమంత్రి గారు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థి నేనే కాబట్టి అక్కడ నేను కూడా ఉండొచ్చు కదా. అదే నా అనుమానం. ఇప్పుడు ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి, నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి నేను ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద ఆయన నేను డిఫమేషన్ సూట్ చేస్తా సార్ అంటే నీకు మీద అసలు ఇప్పటికీ అధికారం కోల్పోయినా నీ అహంకారం తగ్గలేదా? ఇంకా నువ్వు అహంకారం చట్టపరంగా నీకు రావాల్సిన రెమెడీస్ కానీ చట్టపరంగా నువ్వు తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. చట్టంలో ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంటది, చట్టపరంగా వచ్చే నీ హక్కులను కాపాడుకునే బాధ్యత నీకుంటది. దాన్ని ఎవరు కూడా అడ్డు పెట్టాలని దానికి తప్పే అవుతుంది. నువ్వు వాడుకోవచ్చు, కానీ నేను కేవలం ఒక నోటీస్ ఇచ్చాను, నేను ఒక ఎంక్వైరీ చేయాలని ఇచ్చినందుకే ఇంత ఉలికిపాటేందుకు? నిజంగా రేపు పొద్దుగాల ఎంక్వైరీలో తీరలేదు అనుకోండి, డిఫమేషన్ సూట్ వేసుకోవచ్చు, నా పైన ఇంకేమైనా వేసుకోవచ్చు నువ్వు. అంటే ఇప్పుడు నువ్వు ఎంక్వైరీ కూడా చేయకుండా నన్ను భయపెట్టే ప్రయత్నం అది. అదే అట్లే కనిపిస్తుంది. ఇంకెన్నడు విముక్తి చేస్తావన్నా ఈ సిరిసిల్లను? ప్రజలు మీలాంటి మేధావులు ప్రజలు అందరు కలిస్తే విముక్తి జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో జరిగింది. సిరిసిల్లలో కూడా మీలాంటి తలా చేస్తే జరిగిపోతుంది. ఏముందన్నా పెద్ద ఇష్యూ కాదు అది. ప్రతిసారి వేస్తూనే ఉన్నాము. మొన్నటికి తగ్గింది కానీ మొన్న బాబు అంతా బల్బ్ అనుకున్నాను, బాబును బల్బ్ అనుకున్నాడు మొన్నటిదాకా. అవునవును. అప్పుడు 80,000 మెజారిటీ, ఇప్పుడు 80,000 ఓట్లకు వచ్చింది కదా. అవును. అంటే తగ్గిపోతుంది. ఇవాళ ఖాళీ అయిపోయింది, బేస్ అంతా ఖాళీ అయిపోయింది. అధికారం ఉన్న భయం కొద్దిగా ఇప్పుడు ఇంతమంది చెప్పారు. కొద్దిగా లీగల్ గా ఏమేమి యాక్షన్స్ ఉంటాయో అంటే అక్రమంగా గెలిచినటువంటి వ్యవహారంలో దయచేసి మీరు ప్రొసీడ్ కండి అన్న.
తప్పకుండా ఆల్రెడీ ఎలక్షన్ పిటిషన్ వేశాను. ఆయన కొన్ని ఇప్పుడు ఆస్తులు కొన్ని ఆస్తులు ఏ విధంగా సంక్రమించినాయి ఏంటంటే దాని మీద ఒక ఈపీ ఆల్రెడీ పెండింగ్ ఉంది ఎలక్షన్ పిటిషన్. దీనిపైన కూడా చూసి చట్టపరంగా దీని ఎంక్వైరీలో ఏం రిపోర్ట్ వస్తుందో దానిపైన కూడా చూసి తప్పకుండా అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఒప్పుకోవు, ఆ ఎన్నిక చెల్లనేరదు కాబట్టి దానిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయనని చెప్పి మీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది మొత్తానికి అవకాశాలు అయితే ఇచ్చేసిండు అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పదవులు ఉంటాయా పోతాయా, ఫోన్ వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది చూద్దాం.